అన్యాయం జరిగిన కార్యకర్తకి వైఎస్ జగన్ ఇచ్చే భరోసానే డిజిటల్ బుక్ ఆఫ్ బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా పేర్కొన్నారు. ఇక ఐటీ వింగ్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మాజీ సలహాదారుడు నాగార్జున రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి పాలనలో అక్రమ కేసులు ఎదుర్కొని అన్యాయానికి గురైన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వారికి జరిగిన అన్యాయాన్ని డిజిటల్ బుక్ లో పొందుపరచాలని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మనం గమనిస్తే ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు అరాకొరా హామీలు నెరవేర్చేసి పూర్తిగా అన్నీ చేసేసామని వాళ్ళు మళ్ళీ విజయోత్సవ సభలు కూడా చేసుకుంటున్నారు. సరే, వాళ్ళు ఇచ్చిన సంక్షేమం ఏది చేయకపోయినా లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో రాష్ట్రంలో మనం చూస్తున్నాం. వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ క్యాడర్ను కార్యకర్తలనే టార్గెట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితిని చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళ సానుభూతి పనులను కానీ క్యాడర్లు కానీ ఆస్తి నష్టం కానీ ఫిజికల్గా కూడా అబ్యూజ్ చేయడం ఇవన్నీ కూడా గడిచిన కాలం అంతా మనం 15 నెలల కాలంలో. దీనికోసమే ఈరోజు మా పార్టీ అధినాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డిజిటల్ బుక్ అని ఒక యాప్ను తీసుకురావడం జరిగింది. ఈ 15 నెలల కాలంలో జరిగిన ఇన్సిడెన్సెస్ కానీ ఇంకా మీదట కూడా ఎవరైనా కూడా అనుచితంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనవసరంగా కానీ కేవలం ఒక పార్టీ బేసిస్లో ఒక పొలిటికల్ వెండాట లాగా ఇబ్బంది పెట్టాలని చూస్తే వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఈ తర్వాత కూడా వాళ్ళందరూ కూడా ఎవరైతే అన్యాయంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి సార్ తరఫున మేమందరం కూడా బడ్జెట్ కాన్స్టిట్యూన్సీలో ఈరోజు ఈ లాంచ్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ధన్యవాదాలు. మన గౌరవ శాసనసభ్యురాలు గారు చెప్పినట్టుగా ఈ ముఖ్య ఉద్దేశం ఈరోజు ఈ డిజిటల్ బుక్ లాంచ్ చేయడం. ఏ విధంగా అయితే టీడీపీ మంత్రి గారు లోకేష్ గారు తను మేనిఫెస్టోలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆయన చెప్పి దాంట్లో ఏ విధంగా అమలు చేస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ అదే మీడియాను కానీ సోషల్ మీడియా మిత్రులను కానీ ఎవరైనా కూడా వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తే వాళ్ళ పార్టీకి విరుద్ధమనేటువంటి ఉద్దేశంతో పోలీసుల యొక్క వారి యొక్క ప్రోద్బలంతో ఈనాడు అనేక కేసులు పెట్టడము, వాళ్ళల్లో జైల్లో పెట్టడము, ఒక కేసు తర్వాత ఒకటి పెడుతూ ఏ విధంగా హింసిస్తున్నారో మనం ఈ 1.5 సంవత్సరంలో చూస్తున్నాం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గట్టిగా ఎదుర్కొంటున్నాం అప్పటి నుంచి కూడా. అయితే మా గౌరవ అధ్యక్షులు దీనికి మనం ఈ డిజిటల్ బుక్ అనేటువంటిది ప్రారంభించి ఎవరికి ఇబ్బంది జరిగినా కూడా ఈ యాప్లో వాళ్ళు అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసినప్పుడు ఏది పిక్చర్స్ కానీ లేకంటే ఏదున్నా కూడా మిగతాది కూడా ఆ ఉన్న కంటెంట్ అంతా కూడా వాళ్ళు అప్లోడ్ చేసినప్పుడు రేపు పొద్దున ఇవంతా కూడా రికార్డ్ అవుతుంది. నియోజకవర్గం వైజ్ కూడా రికార్డ్ అవుతుంది. తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఎవరైతే హింసించారో ఎవరైతే ఇబ్బంది పెట్టారో వీళ్ళందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన నాయకులపైన అరాచకాలు అక్రమాలు మరి అదే మర్డర్లు చేయడం, కేసులు పెట్టకుండా మళ్ళీ రివర్స్ కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. జగనన్న ఒక్కటే చెప్పాడు, అయ్యా ప్రజాప్రతినిధులు ఉండేది 5 సంవత్సరాలే, ప్రభుత్వ అధికారులు మీరు సర్వీస్ ఉన్నంత వరకు ఉంటారు, మీరు రిటైర్డ్ అయినా కూడా ఎక్కడున్నా కూడా పట్టుకొని వచ్చి మీకు అక్రమంగా కేసులు పెట్టే వారి మీద తప్పకుండా కేసులు పెట్టి వారికి తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా పోలీస్ అధికారులు మీరు కూడా అక్రమ కేసులు పెట్టకుండా మీరు పద్ధతిగా చేయండి, సక్రమంగా చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని మీద మేము కూడా ఈ క్యూఆర్ కోడ్ పెట్టేసి మనకు డిజిటల్ బుక్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్క అన్యాయాన్ని కూడా మన కార్యకర్తలు మన నాయకులు అందరూ కూడా తప్పకుండా ఈ డిజిటల్ బుక్లో ఎంట్రీ చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. పరిస్థితులన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ
అధికారంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నీ కూడా మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక గాంధీ మహాత్మునిలాగా మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పి కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూసినటువంటి పరిస్థితి. మరి ఈనాడు అందుకు భిన్నంగా వాళ్ళు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారో అదే రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈనాడు రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ఈ పరిస్థితిలో మా పెద్దలు, మా అధినాయకత్వం అంతా కూడా దీని అంతటిని గమనించి ఈరోజు వారు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎమ్మిడే ఈ